ఎక్కడో పుట్టిన మోషే గారికి యేసుక్రీస్తు వారికి సంబంధం ఏంటి అసలు? ఏమైనా ఆలోచించారా మీరు ఎప్పుడన్నా? ఎప్పుడన్నా ఆలోచించారా? మనం ఏం చేస్తాం తెలుసా? వినండి ముగించము. మా ముత్తాత అరెకరం, మీ ముత్తాత గుర్తుండడు గానీ ఏం గుర్తుంటది నీకు? అరెకరం గుర్తుంటది. ఆ అరెకరం కొన్నాడు కాబట్టి ఆడు గుర్తున్నాడు నీకు. బాగా ఆలోచించండి. ఒక్కసారి మామూలుగా ఆలోచిస్తే యేసుక్రీస్తు వారి కాలం నుంచి మోషే గారి వరకు ఎన్ని తరాలున్నాయి? ఆ తరాల్లో ఎవరైనా సరే యేసుక్రీస్తు వారి గురించి నింద గొప్ప భాగ్యమని బ్రతికినట్టు, ఆ బ్రతికిన వారు ఎవరైనా మోషే గారికి ఇన్‌స్పైర్‌గా అంటే మార్గదర్శిగా ఎవరైనా ఉన్నారా? మోషే గారు వాళ్ళని చూసి చెప్పండి. మోషే గారు ఆళ్ళని చూసి మార్గదర్శిగా క్రీస్తు విషయం నింద భాగ్యం అనుకున్నాడా? అప్పుడు నింద రావడం ఏంటి? అది భాగ్యం అనుకోవడం ఏంటి? ఎప్పుడైనా ఇలాగ ఆలోచించారా? ఏది ఆలోచించం. ఏం చేస్తాం? బ్రెడ్ హల్వా ఎలా చేయాలి? ఇదివరకు 3 నిమిషాలు, 4 నిమిషాలు ఉండేటి వీడియో ఒక్క నిమిషంలో టిక్ 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 చిక్ చిక్ ఇలా తయారు చేయండి. ఇలా తింటాడు. ఆహా! ఎంత బావుంది. ఎంత నిమిషంలో చూసేస్తాం మనం వీడియో? చూసారు కొన్ని సెకండ్‌లో చూసేస్తాం. చిక్ 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 తయారు చేసేస్తాం. చూడండి ఎలాగుందో ఒకసారి మీరు ఎప్పుడైనా బైబిల్‌ని ధ్యానించిన బ్రతుకు, జీవితంలో ఈ జ్ఞాపకాలు ఇలా ఆలోచించినటువంటి సందర్భాలు ఎప్పుడైనా ఉంటాయంటే అయ్యెందుకుంటాయండి మనకి?